హలో వెల్కమ్ బ్యాక్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు పూర్ణాస్ కిచెన్లో రెసిపీ గోధుమ రవ్వతో లడ్డు. ఇన్స్టాంట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు తక్కువ టైంలో స్వీట్ చేసి పెట్టాలన్నా ఈ గోధుమ రవ్వ లడ్డు ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కరిగాక 1 కప్పు గోధుమ రవ్వని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని రవ్వని బాగా ఉడికించుకోవాలి. రవ్వ ఉండలు లేకుండా ఇలా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. రవ్వ ఇలా కంప్లీట్గా కుక్ అయ్యాక మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే 1 కప్పు పంచదార కూడా వేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేద్దాం. మధ్యలో నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డు అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. రవ్వ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాన్ పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న రవ్వ చల్లారాక మనకు ఏ సైజులో కావాలో ఆ సైజు లడ్డూలు చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ గోధుమ రవ్వ లడ్డు రెడీ.
ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.